తాడేపల్లి సిట్ ఆఫీసులో చంద్రబాబు దాదాపు 4 గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి దానికి ఆయన సమాధానాలు ఇస్తున్నారా, ఆ స్టేట్మెంట్ ఏ విధంగా రికార్డ్ చేస్తున్నారన్నది మాత్రం కొనసాగుతోంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ పర్టికులర్ కేసులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిట్ ఆఫీసులో ఉన్నారు. టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇద్దరు ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఏంటి ఏ ఏ అంశాలు ఎక్కువగా ప్రశ్నించే అవకాశం ఉంది? దాదాపు సిఐడి అరెస్ట్ చేసి కూడా 14 గంటలు కావాల్సింది. 24 గంటల్లోపు కోర్టులో సబ్మిట్ చేయాలి, డాక్యుమెంటేషన్ జరగాలి. దాదాపు ఆయన 14 గంటలుగా సిట్ ఆఫీస్లో ఇంట్రాగేషన్ ఎదుర్కొంటున్నారు. ఈ నైట్కి ఆయన సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే టైం తీసుకుంటారా? దేవి గారు, జనరల్గా ఏంటంటే మార్నింగ్ ఏదో 6 o'clock 8 o'clock మార్నింగ్ ఆయన్ని కస్టడీలో తీసుకున్నట్టుగా చెప్తాం. మనం చూస్తున్నాం టీవీల ద్వారా, అదే పర్టికులర్ ఎన్టీవీలో కూడా చూసాను నేను. అయితే ఏంటంటే ముఖ్యంగా ఇది 24 hours కాలేదు. పొద్దున మార్నింగ్ 6 o'clock తీసుకున్న రేపు మార్నింగ్ 6 o'clock వరకు 24 hours కంప్లీట్ అవుతుంది. అయితే ఏంటంటే 24 hours అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టైం, ఇంపార్టెంట్ క్రూషియల్ పీరియడ్. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదో అనుచితంగానో లేకపోతే పర్పస్ లేకుండా ఏ రకమైనటువంటి సహేతుకమైనటువంటి కారణం లేకుండా 24 గంటలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కేవలం 24 గంటలు ఉంది, నేను 24 hours పెట్టుకుంటానేటువంటి అబ్సల్యూట్ పవర్స్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్కి ఉండవు. 24 గంటలు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఈ యొక్క ఎక్యూజ్డ్ యొక్క ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి 24 గంటల్లో ఎన్ని గంటలు చేయాలనేటువంటిది కూడా ముఖ్యం ఉండదు. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు. జనరల్గా ఏంటంటే ఒక సామాన్యుడిని చేస్తే జనరల్గా కోర్టు దృష్టికి తీసుకొస్తే కోర్ట్స్ రియాక్ట్ అవుతాయి. జనరల్గా ఏంటంటే 24 hours జనరల్గా ప్రొడ్యూస్ చేసినా కానీ అడ్వకేట్స్ కూడా ఒక కోర్టు దృష్టికి తీస్తే క్వశ్చన్ చేస్తారు కన్సర్న్ మెజిస్ట్రేటు. బట్ ఈ కేసులు ఎందుకంటే కోట్ల మంది, ముఖ్యంగా అఫ్ కోర్స్ ఎవరు సపోర్టర్స్ వాళ్ళకు ఉంటారు కాబట్టి ఇట్స్ ఏ డెమోక్రాటిక్ పొలిటికల్ పార్టీ కాబట్టి జనరల్గా ఏంటంటే ప్రతి యాక్షన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్. మనందరం వేర్ ది పార్ట్ ఆఫ్ ది స్టేట్, వేర్ పార్ట్ ఆఫ్ ది వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు 4 గంటల నుంచి విచారణ చేస్తున్నారు. ఈ 4 గంటల విచారణలో ఏం చేశారనేటువంటిది కూడా అంటే మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ చెప్పకపోయినా డ్యూరింగ్ ది ఆఫ్టర్ ది ఎక్యూజ్డ్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ రకమైనటువంటి ఆయన ఈ రకమైన స్టేట్మెంట్ మాకు ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్లకు సంబంధించి గతంలో కలెక్షన్ ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ చేశామో ఆ ఎవిడెన్స్ కూడా ఇవన్నీ కొరాబరేట్ అవుతున్నాయి, ఒకదానికొకటి అంటే సింక్రనైజ్ అవుతున్నాయి. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కొంతవరకు ప్రైమా ఫేసి ఉంది. ఈ 24 hours అంటే ఇవాళ 1 hourలో 2 hours ప్రొడ్యూస్ చేయాలనుకుంటే 24 గంటల్లో గనక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేకపోయినట్లయితే మజిస్ట్రేట్ ముందు, ఎందుకంటే సెక్షన్ 167 clause 2 ఈజ్ ఎ ఇంపార్టెంట్ ది కంపోనెంట్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ స్టేజ్. రిమాండ్ చేసేటప్పుడు మళ్ళీ కోర్టును ఏమనంటే మేము 24 గంటల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేకపోయినాము, దీంట్లో ఇంతమంది విట్నెసెస్ ఉన్నారు, తర్వాత ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో పలాని ఎక్యూజ్డ్ పలాని వాళ్ళ మీద చెప్పారు, పలాని అమౌంట్స్ పలాని దగ్గరికి డైవర్ట్ అయినటువంటి తెలిసిని ఈ అమౌంట్స్ సీజ్ చేయాలన్నా రికవర్ చేయాలన్నా తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే జనరల్గా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ 14 రోజుల రిమాండ్. ఎందుకంటే ఏ వ్యక్తిని కూడా 15 రోజుల కంటే ఎక్కువ రిమాండ్ ఇవ్వటానికి లేదు యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది సిఆర్పిసి కానీ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. కాబట్టి ఎనీ అక్యూజ్డ్ అరెస్టెడ్ ఇన్ ఏ నాన్ బెయిలబుల్ కేసు 15 రోజుల లోపు వరకు ఇస్తారు. ఈ లోపల మళ్ళీ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఈ పర్టికులర్ కేసులో అంటే మీరు లీగల్ ఒపీనియన్ అడుగుతున్నారు కాబట్టి వాట్ ఆర్ ది స్టేజెస్ అనేటువంటిది యాజ్ ఎ లాయర్గా జస్ట్ ఐ వాంటెడ్ టు ఎన్లైటన్ టీవీ నేను మన ఎన్టీవీ చూసినటువంటి వాళ్ళు కానివ్వండి, పర్టికులర్గా టీవీ చూస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా ఏంటంటే ఈ సిఐడి పోలీస్ కూడా రేపు అడగొచ్చు అవసరమైతే ఏమని, మాకు ఇన్వెస్టిగేషన్ సరిపోలేదు, ఈయన దగ్గర నుంచి మాకు పోలీస్ కస్టడీ కావాలి, మాకు మేము ప్రధానంగా విచారించేది ఉంది, ఫండ్స్ ఎక్కడికి పోయినాయి అనేది అనర్త్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అడిగేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటంటే దేవి గారు, రిమాండ్ని యాక్సెప్ట్ చేయాలా లేదనేటువంటిది కూడా మజిస్ట్రేట్కి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఎందుకంటున్నానంటే ఎవ్రీ రిమాండ్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు ఒక జడ్జికి, ఒక పర్టికులర్ కోర్టుకు ఉన్నటువంటి. ఎందుకంటున్నానంటే రిమాండింగ్ అండ్ అక్యూజ్డ్, అరెస్టింగ్ అండ్ అక్యూజ్డ్ ఈజ్ ఏ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అంతా. ఎందుకంటే క్రిమినల్ కేసెస్లో నాన్ బెయిలబుల్, ఎందుకంటే
ఫస్ట్ ఇట్ డిప్రైవ్స్ ది పర్సనల్ లిబర్టీ ఆఫ్ అన్ ఇండివిజువల్. వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తిని జైలుకు పంపించడం అంటే అతని యొక్క ప్రాథమిక హక్కులు ఏదైతే ఉందో, ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఒకటి, తర్వాత ఆయన యొక్క స్వేచ్ఛ అనేటువంటిది భంగం కలుగుతుంది. కాబట్టి రీజన్స్ లేకుండా ఏ వ్యక్తిని కూడా రిమాండ్ చేయొద్దు. కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా కోర్టు చూస్తుంది. రిమాండ్ చేయాలా వద్దనేది ముఖ్యంగా రిమాండ్ చేసేటప్పుడు ఈయన ఏమి రిమాండ్ రిపోర్ట్లో ఉంది, రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలేంటి, వాళ్ళకి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. దీంట్లో కొంత అవసరమైతే అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా స్పెషల్ అడ్వకేట్ కూడా స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు తర్వాత ఎక్యూజ్డ్ కూడా ఒక రైట్ ఉంటుంది, రిమాండ్ రిజెక్ట్ చేయమని చెప్పేసి అడిగేటువంటి హక్కు కూడా ఉంటుంది. ఈ సెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 120B, 420, 465 తర్వాత సంబంధించినటువంటి 409 అండ్ పీసీ యాక్ట్ ఉంది. ఇవన్నీ కూడా సెక్షన్స్లో ప్రైమా ఫేసి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి కనుక లేదనుకోండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవిడెన్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసి చూపించకపోతే రేపు డిఫెన్స్ లాయర్ ఇప్పుడు ఏదో అంటున్నారు, సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి అడ్వకేట్లు ఆల్రెడీ రెడీగా ఉన్నారని. ఖచ్చితంగా ఎవ్రీ అక్యూజ్డ్ కూడా ఒక డిఫెన్స్ చేసుకునేటువంటి హక్కు అనేటువంటిది మన రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క రిమాండ్ రిజెక్ట్ చేయండి, పలాని సెక్షన్స్ లేకుండా కూడా ఏదైతే 409 సెక్షన్ అప్లికబుల్ కాలేదనుకోండి, ఎందుకంటే అది మోర్ దెన్ 7 years పనిష్మెంట్, 10 years ఉంది. కాబట్టి ఒకవేళ అప్పుడు ఏమవుతుంది, నోటీస్ ఖచ్చితంగా రిమాండ్ కూడా రిజెక్ట్ చేసేటువంటి అధికారం కూడా జడ్జి గారికి ఉంటుంది. అందుకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి జనరల్గా టు ప్రూవ్ ది అఫెన్సెస్ బర్డెన్ ఆల్వేస్ లైజ్ ఆన్ ద ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ది అఫెన్సెస్. ఎక్యూజ్డ్ అనేవాడు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎక్యూజ్డ్ కెన్ మెయింటైన్ సైలెన్స్. But this is for the state responsibility. The prosecution burden always lies on the prosecution to prove the offences. Prima facie remand లో చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉంటుంది. దేవి గారు, ఓకే, అది సెకండరీ. సో ఫస్ట్ ఇందాక మీరు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కేసు తీవ్రతను బట్టి, సీరియస్ని బట్టి విస్తృత అధికారాలు ఉంటాయి. ఖచ్చితంగా కాంక్రీట్ ఎవిడెన్సెస్ కనుక సబ్మిట్ చేస్తే జ్యుడిషియల్ కస్టడీకి కావచ్చు, అలాగే కస్టోడియల్ ఇంట్రాగేషన్ కావచ్చు, అడగచ్చు అని. సో ఇక్కడ ఎవిడెన్సెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కాంక్రీట్గా సబ్మిట్ చేయగలిగితే రిమాండ్ రిజెక్ట్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. ఎస్ దేవి గారు, ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ స్టేజెస్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది, క్రిమినల్ ట్రయల్ అనేటువంటిది రెండు మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇదేంటంటే ఇంకా ట్రయల్ దాకా రాలేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్ స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది క్రిమినల్ లా. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు రేపు ప్రొడ్యూస్ చేసినప్పుడు మొట్టమొదటిగా సిఐడి మస్ట్ సక్సీడ్, వాళ్ళు సక్సీడ్ కావాలి. ఫస్ట్ మేము పెట్టిన ప్రతి సెక్షన్ కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చూపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉంటుంది. కానీ ఈ స్టేజ్లో కంప్లీట్ కంక్లూజన్ గిల్ట్ అంటే అతను నేరం పూర్తిగా రుజువు చేసేంత పరిస్థితి ఆ స్టేజ్ కాదు ఇది. అప్పుడు ఎప్పుడంటే మళ్ళీ ఎగైన్ ఆఫ్టర్ రిమాండ్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, సెక్షన్ 173 సిఆర్పిసి కింద ఎగైన్ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, తర్వాత ట్రయల్ కండక్ట్ జరుగుతుంది. దట్ ఈస్ ద లేటర్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏంటంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు అనేటువంటిది, అది ముఖ్యంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు క్రిమినల్ లా అనేటువంటిది క్రిమినల్ లా ఆ యాంగిల్లో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా అంటే ఇంత జరిగింది కాబట్టి ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు నాకు తెలిసినంత వరకు సిఐడి ఆఫీసర్ పర్టికులర్గా, ఎందుకంటే ఎంటైర్ ది స్టేట్ పోలీస్ మెషినరీ పర్టికులర్గా ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే రాజకీయంగా ఆరోపణలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా చాలా మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఎందుకంటే ఏది అరెస్ట్ చేస్తే కూడా అరెస్ట్ను కోర్టులు యాక్సెప్ట్ చేయవు, ఏది రిమాండ్ చేస్తే కూడా కోర్టులు యాక్సెప్ట్ చేయవు. న్యాయస్థానాలకి సాక్ష్యాధారాలు కావాలి, న్యాయస్థానాలకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి, న్యాయస్థానాలకి ఈ యొక్క అమౌంట్ ఎవరికి అల్టిమేట్ ఫైనల్ బెనిఫిషియరీ ఎవరు, ఒకవేళ అమౌంట్ తీసుకోకపోయినా ఈ యొక్క పలాని అధికారి లేదా పలాని అధికారాన్ని దుర్వినియోగం చేసి పలాని ప్రైవేట్ కంపెనీస్కి, షెల్ కంపెనీస్కి ఆ అమౌంట్స్ డైవర్ట్ కావడానికి ఈ ఫెసిలిటేటెడ్ అనేటువంటిదన్నా ప్రూవ్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ అమౌంట్ ఒకవేళ చూపించలేకపోయినా కనీసం ఈ యొక్క ఫైల్ ద్వారా డెలిబరేట్లీ ద రూల్స్ అనేటువంటి ఏదైతే నామ్స్ అనేటువంటిది, గవర్నమెంటల్ నామ్స్ అనేటువంటిది వైలేట్ చేశారని చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు, మనం జనరలైజ్ చేసి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇటువంటి కాగ్నిబుల్ అఫెన్సెస్ కావచ్చు, ఆర్థిక నేరాల విషయంలో
అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి చెప్పేది ఏంటంటే ఈ కేసుతో నాకు సంబంధం లేదు, నా కింద అధికారులు చేశారు, నా నోటీసులో లేదు అని. సో అట్లా ఏమన్నా చెప్పినప్పుడు ఈ కేసు నుంచి కొంతవరకు పక్కకు తప్పుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? విష్ణువర్ధన్ రెడ్డి గారు, సహజంగానే ఇలాంటి ఆర్థిక నేరాల విషయంలో గతంలో మనం డిస్కస్ చేశాము. అంటే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి కావచ్చు, అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి కావచ్చు, ఇది నాకు సంబంధం లేదు, నా కింద ఉన్నటువంటి అధికారులు చేసిన పని నా నోటీసులో లేదు అని చెప్పినప్పుడు అది ఎంతవరకు కన్సిడర్ అయ్యే అవకాశం ఉంటుంది కోర్టు పరిధిలో? దేవి గారు, ఆర్థిక నేరాలకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో అవి టెర్రరిస్ట్ కేసెస్ కంటే కూడా తీవ్రమైనటువంటిది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో ముఖ్యంగా పర్టికులర్గా, అంటే ఇట్స్ నాట్ విత్ రిఫరెన్స్ టు చంద్రబాబు నాయుడు గారి కేసు, అంటే మీరు ఆర్థిక నేరాల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది కూడా ఏంటంటే ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఎలిగేషన్ ఏంటంటే 371 crores అనేటువంటిది మిస్అప్రాపరేట్ అయింది కాబట్టి. సో ఈ యొక్క రేపు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఖచ్చితంగా డిఫెన్స్ లాయర్స్ బ్యాటరీ ఆఫ్ లాయర్స్, అంటే గ్రూప్ ఆఫ్ లాయర్స్ రిప్రజెంటింగ్ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వేరియస్ కంటెన్షన్స్ రైట్ చేస్తారు. ఏమని అంటారంటే, అసలు నేను ఓన్లీ ఒక చీఫ్ మినిస్టర్గానే ఉన్నాను, దీనికి సంబంధించి నాకు ఎక్కడ కూడా ఏ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎక్కడ నాకు వచ్చినట్టు కూడా నా దగ్గర నుంచి రికవర్ చేసినట్టుగా లేదనేటువంటిది ఫస్ట్ ఫోర్మోస్ట్ కంటెన్షన్ ఆఫ్ ది డిఫెన్స్ లాయర్స్. ఏమంటే నాకు ఏ రకంగా సంబంధం లేదు, నాకు ఎక్కడ కూడా అమౌంట్ రాలేదు, నాకు ఎక్కడ కూడా నా దగ్గర రికవరీ చేయలేదు, సీజ్ చేయలేదు. ఎందుకంటే అమౌంట్ అనేటువంటిది మిస్అప్రేట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా సీజ్ చేయాలి. అయితే ఈ కేసులు ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఆర్థిక నేరాల్లో ఆర్థికంగా బెనిఫిషియరీ అయ్యేటువంటి వాళ్ళు ఒక వర్గంలోకి వస్తారు. తర్వాత ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు ఏదైతే నియమాలకి సంబంధించినటువంటి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని తుంగలో తొక్కి అంటాం జనరల్గా, మనం వాటిని చేసి మనము డెలిబరేట్గా ప్రైవేట్ కంపెనీస్కి ఏమన్నా ఫేవర్గా చేస్తూ రూల్స్ను ఫాలో కాకపోతే వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది వస్తారు. జనరల్గా కేవలం వాళ్ళ దగ్గరికి అమౌంట్ పోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ అమౌంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మోర్ వాళ్ళ యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోల్ అనేటువంటిది వాళ్ళది ఎక్కువ ఉంటుంది, మోర్ రోల్. కానీ ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా అమౌంట్ తీసుకున్న బెనిఫిషియరీస్ దే ఆర్ ఆల్సో విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అడ్వకేట్, వాళ్ళు కూడా దే విల్ బి అరేడ్ యాజ్ అన్ అడ్వకేట్, అరేడ్ యాజ్ అన్ అక్యూజ్డ్. తర్వాత రోల్లో ఎవరెవరి రోల్ ఎక్కడుంది, అసలు ఫైల్ ఎక్కడి నుంచి కమెంట్స్ అయింది, డెసిషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, తర్వాత అమౌంట్ నిజంగా 371 crores అవి డైవర్ట్ అయినాయా లేవా, అయితే ఎవరి నుంచి ఎవరికి పోయినాయి. ముఖ్యంగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి అయితే పర్టికులర్గా అమౌంట్ పోయినట్టు నాకు తెలిసినంత వరకు సిఐడి కలెక్ట్ చేయలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే అమౌంట్ అనేటువంటిది జనరల్గా ఆయన అకౌంట్లు ఎక్కడ కూడా సీజ్ చేయలేదు మార్నింగ్ నుంచి. సో ఆయన దగ్గరని ఎక్కడి నుంచి కూడా రికవరీ చేయలేదు. సో ఒకవేళ మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే ఆయన ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్కు విరుద్ధంగా తర్వాత అడ్వాన్స్ రిలీజ్ అనేటువంటిది నోట్ ఫైల్స్ ఏదైతే చీఫ్ సెక్రటరీ వైవిఆర్ కృష్ణారావు గారు ఏదో చెప్పినట్టుగా నేను చూస్తున్నాను దాంట్లో సంబంధించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్లో, తర్వాత సునీత అనేటువంటి ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినా ఇచ్చారు. కేవలము రూల్స్ని వైలేట్ చేసి 371 crores పబ్లిక్ ఎక్స్చెక్కర్కి ఫండ్స్ మిస్అప్రాపరేషన్ జరిగింది, లాస్ జరిగింది స్టేట్ ఎక్స్చెక్కర్కి అని చెప్పి ఆ యొక్క యాంగిల్లోనే పోతుంది ఈ కేసులో. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు తన లీగల్ టీమ్ ని లోపలికి అలౌ చేయమని దొరకపోవచ్చు కూడా, అంటే జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు తన లీగల్ టీమ్ ని లోపలికి అలౌ చేయమని అడిగారు. సిట్ అధికారులు ఇంట్రాగేట్ చేసే క్రమంలో, స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో, అంటే ఆయన ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్, దాని దృష్టిలో పెట్టుకొని కూడా లీగల్ టీమ్ను అలౌ చేయనట్టుగానే తెలుస్తోంది. అంటే సహజంగానే ఇటువంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కావచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కావచ్చు, ఈ కేసెస్లో అసలు లీగల్ టీమ్ని అలౌ చేసిన సందర్భాలు ఉంటాయా? గతంలో అటువంటి కేసులు ఉన్నాయా? దేవి గారు, అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారము ప్రతి న్యాయవాది కూడా ఎక్యూజ్డ్కి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చేటువంటి రైట్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అయినా, సిబిఐ కేసు అయినా, తర్వాత సిఐడి కేసు అయినా ఏంటంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలో ఆయన కస్టడీలో మార్నింగ్ తీసుకున్నారు కాబట్టి మధ్యలో ఆయన యొక్క న్యాయవాదిని కలుసుకునేటువంటి రిక్వెస్ట్ కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తే
ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అంతేగాని ఇన్వెస్టిగేషన్ ఆయన సమక్షంలో చేయమని చెప్పి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడ మనకి సిఆర్పిసిలో లేదు. తర్వాత భారత రాజ్యాంగం ఆర్టికల్ 20లో కూడా ఏం చెప్తుందంటే రైట్ టు బి డిఫెండెడ్ బై హిజ్ లాయర్. అంతేగాని అంటే కేవలం ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అంటే తర్వాత కోర్టు ఒకవేళ రేపు పోలీస్ కస్టడీ తీసుకొని ఆ స్టేజ్కి వెళ్ళిపోతే నెక్స్ట్ 2-3 స్టెప్స్ పోవాలి. ఐఎమ్ నాట్ నేను ప్రెజ్యూమ్ చేయట్లేదు, బట్ ఒకవేళ ఆ స్టేజెస్కి పోతే ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రం అడ్వకేట్స్ని కలిసేటువంటి రైట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఇంకా 1 అవర్ తర్వాత అయినా కల్పించాల్సినటువంటి బాధ్యత సిఐడి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే లేకపోతే ఆయనకి లీగల్ అసిస్టెన్స్ కనుక డినై చేసినట్లయితే ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్. కాబట్టి నేను అనుకోవటం సిఐడి ఆఫీసర్స్ ఆయనకి ఏదో డినై చేస్తారని అనుకోవట్లేదు. కానీ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మా లాయర్ల పక్కన కూర్చుంటారనేటువంటి కంటెన్షన్కి మాత్రం అది లీగల్ గ్రౌండ్ కాదు. రేపు ఒకవేళ అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిపోయి 14 days 15 days అయిన తర్వాత మధ్యలో పోలీస్ కస్టడీ కనుక వేసినట్లయితే ఆ పోలీస్ కస్టడీ ఒకవేళ వారం రోజులు ఇచ్చినా 10 రోజులు ఇచ్చినా ఏది రిమాండ్ రిజెక్ట్ కాకుండా సక్సెస్ఫుల్ గా సిఐడి కనుక దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగినట్లయితే జడ్జి స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టుని కన్విన్స్ చేయగలిగినట్లయితే పోలీస్ కస్టడీలో మాత్రం పోలీస్ కస్టడీ పిటిషన్ వాదన జరిగేటప్పుడు ముఖ్యంగా బెయిల్ పిటిషన్ వీలు వేయొచ్చు డిఫెన్స్ లాయర్స్, పోలీస్ కస్టడీ కూడా ఏసీబీ వాళ్ళు కూడా రేపు అడగొచ్చు. ఆ సమయంలో మాత్రం ఏసీబీ వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా డిఫెన్స్ కౌన్సిల్స్ మా యొక్క సమక్షంలో చేయండి, మాకు ఇల్ ట్రీట్మెంట్ జరుగుతుంది లేదా మా క్లయింట్ మాకు కంప్లైంట్ చేశారు అన్నప్పుడు అది కోర్టు డిస్క్రిషన్ ఏమనంటే వాళ్ళ యొక్క అడ్వకేట్ని విజిబుల్ డిస్టెన్స్లో కూర్చోపెట్టి ఇన్వెస్టిగేషన్ చేయండి, స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అని కూడా చెప్పొచ్చు. కానీ ఈ స్టేజ్లో మాత్రం లేదు మా అక్యూజ్డ్ రాగానే పోలీస్ స్టేషన్లోకి మా లాయర్స్ ఉంటారనేటువంటిది ఎక్కడ కూడా చట్టం అంటే దే హ్యాస్ రైట్ టు మీట్. బట్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు మాత్రం నాన్ అవైలబుల్ అఫెన్సెస్లో పర్టికులర్గా మిస్అప్రాపరియేషన్ కేసులో అది ఉందా లేదనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఖచ్చితంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. చేయకపోతే రేపు నిలబడదు. ఎందుకంటే ఇది చాలా ఇట్స్ ప్రెస్టీజ్ ఫర్ ఏసీబీ, ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫర్ ఏసీబీ. అంతేగాని ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా ఒక పార్టీకి ఆయన హెడ్గా ఉన్నారు కాబట్టి, ఒక మాజీ చీఫ్ మినిస్టర్ కాబట్టి, సెకండ్ థింగ్ ఏంటంటే పొలిటికల్ మోటివ్ అనేటువంటిది డిఫెన్స్ లాయర్ అట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఏ కేసులో పెట్టాలన్నా పెట్టేప్పుడు డిఫెన్స్ అనేటువంటిది మేము తీసుకుంటాం క్రిమినల్ కోర్ట్స్లో. పక్కనున్న నైబర్ నాకు ఎనిమి ఉందని, లేకపోతే అతనికి నాకు ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఉన్నాయని, లేకపోతే పొలిటికల్ రైవలరీ ఉందని. ఎందుకంటే మ్యాలఫైట్స్ అనేటువంటిది కనుక అట్రిబ్యూట్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఇంకా ఎక్కువ ఉంటుంది ఇన్వెస్టిగేషన్కి. ఎందుకంటే పర్టికులర్గా ఈనాడు పొలిటికల్ వెంజన్స్ తీసుకోవడానికి చేస్తున్నారనేటువంటి వాదనలు ఖచ్చితంగా ఆ పార్టీ చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, తర్వాత బ్యాటరీ ఆఫ్ టీమ్ ఆఫ్ లాయర్స్ కూడా చేస్తారు. కాబట్టి ఆ సందర్భంలో చాలా బాధ్యతాయుతంగా ఏసీబీ కనుక వ్యవహరించకపోయినట్లయితే రేపు కోర్టులో కొంతవరకు ఏ కామెంట్ చేసినా రేపు ఏసీబీ కోర్టు, తర్వాత ఏసీబీ కోర్టు ఇప్పుడు రిమాండ్ను కూడా అవసరమైతే రేపు హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేసేటువంటి రైట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సుప్రీంకోర్టు కూడా పోవచ్చు. ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ ఈజ్ నెక్స్ట్ సీఎం, ఒక డెమోక్రాటిక్ పార్టీ ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే క్రిమినల్ కేసెస్లో పర్టికులర్గా బికాస్ వీఆర్ డీలింగ్ ఫర్ ద లాస్ట్ 25 years క్రిమినల్ కేసెస్ కానీ కాన్స్టిట్యూషనల్ కేసెస్ కానీ, ఈ కేసెస్లో ఖచ్చితంగా పొలిటికల్ మోటివ్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయకపోతే రేపు ఎక్కడ ఈ ఏసీబీకి ఎదురు దెబ్బ తగిలినా చాలా అది గవర్నమెంట్కి బ్యాడ్ అవుతుంది. కాబట్టి ఎవిడెన్స్తో పాటే ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఏసీబీకి ఉంది. ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందుట్లో ఏముందో స్పష్టంగా ఎక్యూజ్డ్ కూడా కోఆపరేట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి. సైలెన్స్ అనేటువంటిది నేను సైలెంట్గా ఉంటానంటే రేపు అదే కంప్లైంట్ రేపు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా అపోజ్ చేస్తారు ఏసీబీ వాళ్ళు. సైలెన్స్ అనేటువంటిది ట్రయల్ జరిగేటప్పుడు ఈ స్టేజ్లో ఈ రోల్ మీ యొక్క పాత్ర ఏంటి, అసలు ఎవరు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, పలాని వ్యక్తితో మీకు ఏ రకంగా ఎప్పుడెప్పుడు కలిశారు, ఏ సంభాషణలో జరిగినాయి, ఎవరికి మీరు సంబంధించినటువంటి క్యాబినెట్లో ఇదేమన్నా డిస్కషన్ జరిగిందా, తర్వాత